వచ్చినప్పుడు ఆయన ఒకే మాట చెప్పారు, మీరు వర్గీకరణకు సపోర్ట్ చేయండి అని అప్పుడు చెప్పాడు ఆయన. తర్వాత చాలామందిని మన బొజ్జా తారకం గారు కానీ వీళ్ళందరూ మేము చిన్నోళ్ళగా ఉన్నప్పుడు మాకు చెప్పిన విషయాలు, ఇంటలెక్చువల్ డ్రైవ్ ఒకటి ఉంది అక్కడ. కాకపోతే ఏంటంటే ఒక మాస్ అనేది ఎప్పుడు ఇంకొక లెక్కలో పెడుతుంది, ఎవరి కులం వాళ్ళ గొప్ప కదా అనే అలా ఉంటుంది. సాధారణంగా ఏంటంటే మనం ఒక ప్రిన్సిపల్ ఆఫ్ జస్టిస్ చూసినప్పుడు మనం చూడాల్సిన పని కాదు. నేను అంబేద్కర్ రైట్గా అంబేద్కర్ గారు 1940s రాశారు ఇది, వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ద అన్టచబుల్స్ అనే పుస్తకంలో విద్యాపరంగా ఈ ఎస్సీల్లో ఎలాంటి డిస్ట్రిబ్యూషన్ జరగాలి అనేది విత్ ఇన్ ద ఎస్సీస్. ఇది వర్గీకరణ కంటే ఇంకా డీపర్ అనాలిసిస్ ఇచ్చారు ఆయన. తర్వాత స్టేట్స్ అండ్ రూట్స్ నుంచే ఇది రావాలి. ఆయన స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే ఇంకొక పుస్తకంలో ఈ ఉద్యోగాలు తర్వాత రాజకీయ పదవుల్లో ఎస్సీలని ఎలా వర్గీకరించి ఎలా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ చేయాలనేది ఆయన అప్పుడే రాశారు. సో బీయింగ్ ఎన్ అంబేద్కర్ రైట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్. నేనైతే మొదటి నుంచి డే 1 నుంచి నేను అంబేద్కర్ని చదివాను, అంబేద్కర్నే ఫాలో అవుతున్నాను. అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట కుదరదు. అందుకని నేను తీసుకున్న స్టాండ్ అది. నెంబర్ 2, వర్గీకరణ ఉద్యమం ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప ఉద్యమంగా వచ్చింది, డౌటే లేదు. అయితే వర్గీకరణ ఈరోజు సాధించాల్సిందంతా సాధించింది కూడా. ఎట్లానంటే విపరీతమైన కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం కమ్యూనిటీకి ఇచ్చింది. నెంబర్ 1, సాహిత్యం, కవులు, రచయితలు, ఆత్మగౌరవ ఉద్యమకారులు అసలు నేను మాదిగని అని చెప్పుకున్న కులం పేరుని ఒక కిరీటం లాగా పెట్టుకురావడమే పేద విజయం. రెండోది, అన్ని పొలిటికల్ పార్టీస్ ఈరోజు ఇద్దరికి సమానంగానే ఇస్తున్నాయి. అది రాసి పెట్టి ఉండకపోయినా సరే ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేసేస్తున్నాయి. ఆటోమేటిక్గా అది ఉద్యమ ప్రభావమే, అది వచ్చేసింది. దానికి ఈరోజు ఇప్పుడు ఉద్యోగాల్లో కూడా ఒక పాయింట్ నేను విభేదించేది ఏంటంటే, ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎప్పుడు ఒకే మాట చెప్పేది ఏంటంటే మాదిగలు 0 లెవెల్లో ఉన్నారు, మాలలో 100% ఉద్యోగాలు తీసుకున్నారు అనేటువంటి అబ్సల్యూట్ ఆర్గ్యుమెంట్ నేను ఒప్పుకోను. డిప్రివేషన్ ఉంది, అది రిలేటివ్ డిప్రివేషన్. ఒక 40 మాదిగలు అయితే 60 మాలలు ఉండొచ్చు, అది ఉండొచ్చు. కానీ బట్ ఉద్యమం స్వభావం ఎప్పుడు అలానే ఉంటుంది. ఎందుకనంటే పూర్తిగా డిప్రైవ్ అయ్యం అంటేనే మూవ్మెంట్, మొబిలైజేషన్. ఎక్కడ ఏ సెక్షన్లోనైనా కూడా 4-5 సామాజిక వర్గాల గ్రూప్ ఉన్నప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ కాస్ట్ సామాజిక వర్గం కొంచెం తెలివితేటల్లోనో లేకపోతే అవకాశాలు ఇప్పుడు ఎస్టీస్ తీసుకుంటే మనం కొంచెం మైదాన ప్రాంత గిరిజనులు కొంచెం అడ్వాన్స్గా ఉంటారు కదా, అడవి ప్రాంత గిరిజనులు అంటే ఆదివాసీ వాళ్ళు కొంచెం కొంచెంగా చాలా వెనకబడి ఉంటారు. అంటే నా పాయింట్ ఇక్కడ ఏంటనంటే అబ్సొల్యూటైజేషన్ ఆఫ్ ది డిప్రివేషన్ అనేది అది కరెక్ట్ కాదు. దాన్ని అంటే ఉద్యమకారులు ఎప్పుడు కూడా ఏంటంటే మేము 0 లెవెల్లోనే ఉన్నామని చెప్పుకుంటేనే సమాజంలో సానుభూతి అవన్నీ వస్తాయి కాబట్టి చెప్తారు. అందుకోసమే నేను అనేది ఏంటనంటే ఇప్పుడు ఇది రావటం అనేది చాలా ప్రజాస్వామికం. నేను ఉద్యమాన్ని అసలు జడ్జిమెంట్ని వెల్కమ్ చేస్తున్నాను నేను. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇది ఒక హడ్డిల్లాగా అడ్డుపడి ఉంది, ఆల్రెడీ అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. అందుకోసం నా ఇనిషియల్ రిమార్క్స్ మీరు అడిగారు కాబట్టి ఐఎమ్ వెల్కమింగ్ ఇట్. ఇది ఒక పెద్ద సమస్య